తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసింది. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల గురించి పరామర్శిస్తూ, ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. కళ్ళు మూసుకున్నాం, 1 year అయిపోయింది. 3 ఏళ్లు కళ్ళు మూసుకోండి, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా, కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పినతల్లికి బంగారు గాజు చేయిస్తాడు. మీకు ఇన్సూరెన్స్ అది ఇస్తాను. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా. అటు చూడు బే, నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. దీనికి మీరు ఏమంటారు సార్? 2023లో ఇచ్చినట్టు 50,000 కూడా ఇస్తాను. ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా అబద్ధం. ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్నకు. తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. అటు చూడు. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు, కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు. అధ్యక్ష అంటాము, చేసేస్తామా? ఆశీర్వదించండి మావయ్య. ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అది ఇవ్వట్లేదు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ గురించి కూడా ఆయన గణాంకాలు తెలియవు, వివరాలు తెలియవు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి. అక్కడ ఉన్న అధికారులు చెప్పారు ఇన్పుట్ సబ్సిడీ పెంచారండి. ఇన్పుట్ సబ్సిడీ పెంచమని చెప్పాలి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఆయన అధికారులతో మాట్లాడుతూ ఈ మాత్రం అవగాహన లేదా అనిపించుకున్నారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు, ఎదవ. ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు. ఎంత కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఎవరైనా పెన్షన్ అడిగినా మిస్ అయిందన్నా అంటే నేను సీఎం అయినాక, రేషన్ కార్డు అడిగితే నేను సీఎం అయినాక, అంతేగా భార్యాభర్తలు విడిపోతే కూడా ఏమన్నా పంచాయతీ చేయమంటే అదే మాట. 3 ఏళ్ళు అయినా కానీ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ ది ప్రెసిడెంట్ అండ్ రెస్పెక్ట్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా, అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. నమ్మించి గొంతుకులు కొయ్యాలా, చల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. వాస్తవంగా ఆయన ఏదో వ్యక్తిగత పని మీద అక్కడికి వస్తే అకాల వర్షాలకు సంబంధించిన రైతులు పరామర్శించకపోతే బాగోదని వైసీపీ వాళ్ళు అడిగితే అప్పటికప్పుడు వెళ్లారు.
పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా. అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నాం. అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. సారీ సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.